హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా స్కిన్ ఎలర్జీ తోటి బాధపడుతూ ఉంటారు. సో కొంతమందికి దద్దులు, దురదలు, ర్యాషెస్, ముట్టుకోగానే కందిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటి స్కిన్ సెన్సిటివ్ వాళ్ళకు, అదేవిధంగా ఈ చర్మ వ్యాధులు, దద్దులు, దురదలు, ఎలర్జీ, గజ్జి లాంటితో బాధపడే వారికి ఇప్పుడు నేను ఒక సులువైనటువంటి అద్భుతమైనటువంటి చిట్కా, అందరికీ అందుబాటులో ఉండే చిట్కా చెప్తాను. ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఇది ఆస్తమా రోగాలకు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీనికి కావాల్సిన కొత్తిమీర. సో కొత్తిమీర మనకు తెలుసు, అందరూ అన్ని రకాల కూరగాయల్లో ఖచ్చితంగా అన్ని కూరలలో ఉపయోగించేటువంటి ఐటెం కొత్తిమీర. ఈ కొత్తిమీరను కొద్దిగా తీసుకొని మెత్తగా దంచి దానిని ఒక 50 మిల్లీలీటర్ల రసం తీసుకోండి. ఈ 50 మిల్లీలీటర్ల ఈ రసంలో ఒక చెంచాడు తేనె కలిపి ఉదయాన్నే పరికడుపునే తీసుకుంటూ ఉన్నట్లయితే అన్ని రకాల చర్మ వ్యాధులు అనేవి పూర్తిగా తగ్గిపోతాయి. కొద్ది రోజులు కంటిన్యూగా వాడుకోవాలి. వాళ్ళ శరీరం యొక్క తత్వాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి తీవ్రతను బట్టి కనీసం నెల నుంచి 2 నెలల పాటు కంటిన్యూగా వాడుతున్నట్లయితే అన్ని రకాల చర్మ వ్యాధులు అనేవి పూర్తిగా తగ్గిపోతాయి. అండ్ ఆస్తమాలో కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చాలా మంది కూడా ఏం చేస్తూ ఉంటారంటే ఏదైనా రాగానే ర్యాషెస్ లాంటివి రాగానే యాంటిమెంట్లు అలాంటివి రాస్తుంటారు. సో దానికి బదులుగా కూడా దీన్ని కూడా మీరు పైపూతగా ఉపయోగించుకోవచ్చు. గజ్జి, తామెర, దురద లాంటి ప్రాంతాలలో కూడా ఈ యాంటిమెంట్లకు లోషన్స్ బదులుగా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ తేనె ఉన్ను ఈ రసాన్ని కూడా మీరు పైపుతో కూడా ఉపయోగించుకోవచ్చు. చాలా అద్భుతంగా పనిచేస్తుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. కంటిన్యూగా ఫాలో అవ్వండి. అండ్ ముఖ్యంగా వేడి శరీరతత్వం ఉన్న వాళ్ళు వేడి కలిగించే ఆహార పదార్థాలను దూరంగా ఉండాలి. ముఖ్యంగా చింత పులుపును ఎట్టి పరిస్థితిలో తాకకూడదు. నాన్ వెజ్, డ్రింకింగ్, స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు పూర్తిగా దాన్ని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. కేవలం ఆకుకూరలు, ఎందుకంటే మనకు ఇందులో కూడా విటమిన్ లోపం ఉన్న వాళ్ళకు కూడా ఈ కొత్తిమీర జ్యూస్ చాలా అద్భుతంగా, ముఖ్యంగా బి విటమిన్ లోపం కానీ, సి విటమిన్ లోపం కానీ, ఏ విటమిన్ లోపం కానీ ఉన్న వారికి ఈ కొత్తిమీర కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. కంటి చూపును కూడా మెరుగుపరచడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. చాలా మంది కూడా కూరలలో దీన్ని అధికంగా ఉపయోగిస్తుంటారు, అది మంచిదే. కానీ ఇలా అయితే మీకు ఇంకా లోపం అనేది చాలా త్వరగా క్యూర్ అవడం జరుగుతుంది. ఇంకా ఏమైనా సలహాలు, సూచనలు కావాలంటే నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. అండ్ నా వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.